ఇటు దక్షిణ తెహరాన్లో విధ్వంసం, ఇటు ఇస్ఫహాన్లో మిస్సైల్స్తోని అలజడి రగింది. ఇటు ట్రంప్ను చంపేస్తామంటూ ఇరాన్ స్టేట్మెంట్ ఇస్తుంది. డబల్ గేమ్ ఆడుతున్నాడు ట్రంప్ని వదిలే ప్రసక్తే లేదంటూ ఇటు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ చెప్పుకొస్తున్నారు. ఒకవైపు చర్చలు అంటూనే మరోవైపు ఇటు ఉన్మాది దాడులకు పాల్పడుతున్నారు ఇటు ట్రంప్ అలాగే నెతన్యాహు. వీరిద్దరిపైన ప్రస్తుతానికి ఇటు ఖమేనీ చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు ఇరాన్ గిఫ్ట్ ఇచ్చిందంటూ, ఇరాన్కి గిఫ్ట్ అంటూ ఇటు సదర్న్ తెహరాన్లో భీకర దాడులు చేశారు. 12 మంది స్పాట్లోనే చనిపోయారు. 28 మందికి సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు నీతి సూత్రాలు చెప్తూనే ఇంకో పక్కన ఇటు విధ్వంసాలు సృష్టిస్తున్నాడు అంటూ ఇటు ట్రంప్ పైన నిప్పులు చెరుగుతున్నారు ఇటు ఐఆర్జీసీకి సంబంధించిన కమాండర్స్. ఇటు చర్చలు జరుగుతున్నాయన్న ట్రంప్ వాదనను కొట్టి పారేసింది ఐఆర్జీసీ. అదంతా ఫేక్ న్యూస్, చర్చలకు మేము సిద్ధంగా లేమంటూ ఇటు ఇరాన్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇటు ఐఆర్జీసీకి సంబంధించిన కమాండర్స్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇటు ఇస్లామాబాద్లో కూడా ఒక్కసారి చూస్తే ఇటు అమెరికా ఇరాన్ సమావేశం జరపాలని ఇటు టర్కీ అలాగే ఈజిప్ట్ పాకిస్తాన్ ఈ 3 దేశాలు కూడా ప్రస్తుతానికి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో ఇటు అమెరికా అలాగే ఇరాన్కి సంబంధించిన కమాండర్స్, ఇటు అమెరికాకు సంబంధించి మరి వైస్ ప్రెసిడెంట్ రాబోతున్నాడా, కొంత ఉత్కంఠం అయితే నెలకొని ఉంది. ఇటు పాకిస్తాన్లో చర్చలకు మేము సిద్ధం అంటూ ఇటు బిహైండ్ ద స్క్రీన్ అమెరికా ఇరాన్ చర్చలకైతే ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు చర్చల్లో మరి ఎవరు పాల్గొంటారు అన్న దానిపై వాళ్ళ పేర్లను అయితే ఇప్పటిదాకా ప్రకటించలేదు. ఇటు ఫ్రెష్గా ఇటు ఇస్ఫహాన్పై చేసిన దాడులకు సంబంధించిన ఆ విజువల్స్ని రైట్ సైడ్ బాక్స్లో మనం చూడొచ్చు. ఇటు రాత్రి వేళ అందరూ నిద్రిస్తున్న సమయంలో మొత్తానికైతే భీకర దాడులను చేసింది. ఇటు ఇరాన్లోని ఇస్ఫహాన్ అనే ఒక నగరం పైన భీకర దాడులు జరిగాయి. అలాగే దక్షిణ తెహరాన్కి సంబంధించిన విధ్వంసాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇటు ఆయిల్ రిఫైనరీస్, కొంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్న ప్లేసెస్, వాటన్నిటిని కూడా ఇటు అమెరికా అలాగే ఇజ్రాయెల్కి సంబంధించిన ఫోర్సెస్ భీకర దాడులతో నిన్న 12 మంది చనిపోయారు. 28 మంది పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందంటే అర్థం చేసుకోవచ్చు.